నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఇవాల్టి జిల్లా ఎడిషన్స్ ఎక్కడెక్కడ ఏమేమి వచ్చే హైలైట్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు అనంతపురం ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పెన్నాలో ప్రాణాలు తోడేస్తున్నారు వైకాపా ఇసుకాసురుల బరితెగింపు ప్రమాదకరంగా గుంతలు సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది అలాగే ఇక్కడ గద్దె దింపేందుకు మేము సిద్ధం జగన్ సర్కారుపై ఉపాధ్యాయుల ధ్వజం సో అదొక ఐటమ్ అండ్ అలాగే ఓటర్ల తొలగింపుపై సందిగ్ధం పెరిగిన ఫామ్ 7 క్లెయిమ్లు ఇంటింటా పరిశీలనపై ఉదాసీనం వాళ్ళు బిల్లు కట్టరు వీళ్ళు సరఫరా ఆపరు 8.96 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలున్న చర్యలకు మీనమేషాలు మాకిష్టం వచ్చినప్పుడే చెల్లిస్తామంటున్న వైకాపా నాయకులు అలాగే ఇక్కడ చూసుకుంటే మీలో ఒక్కడిగా ఉంటా ఆశీర్వదించండి తెదేపా అభ్యర్థి అమలినేనికి అపూర్వ స్వాగతం సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం సాక్షి అనంతపురం ఎడిషన్ చూసుకున్నట్లయితే సర్కారు బడి సుందరం నాడు నేడు తేడా చూడు మన బడి నాడు నేడుతో కార్పొరేట్ ను తలపిస్తున్న ప్రభుత్వ స్కూళ్లు జిల్లాలో తొలి విడతలో 698 స్కూళ్లకు 201 కోట్ల రూపాయల ఖర్చు రెండో విడతలో 1079 స్కూళ్లు అంగన్వాడీ కేంద్రాల్లో నాడు నేడు పనులు 384.67 కోట్ల రూపాయల కేటాయింపు ఇప్పటిదాకా 180 కోట్ల రూపాయల ఖర్చు సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు సర్వం సిద్ధం చేసిన అధికారులు నిర్దేశిత సమయానికి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అలాగే మా స్థాయిని దిగజారుస్తారా జెడ్పీ సిఇఓ తీరుపై జెడ్పీసీల నిరసన స్థాయి సంఘ సమావేశాల బాయ్కాట్ అద్దె మనుషులతో హడావిడి టీడీపీ అభ్యర్థి అమలినేని ఓవర్ యాక్షన్ అసహించుకున్న జనం దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం ఇది ఆంధ్రజ్యోతి అనంతపురం ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంపీఓలతో చెడుగుడు టీడీపీ హయాంలో నియామకం ఒక్కొక్కరి పరిధిలో 2500 ఎకరాలు ఆర్బీకేలు వచ్చాక 10,000 ఎకరాల దాకా విఏఏలు లేని చోట మాత్రమే అవకాశం మిగిలిన వారు ఓడి కింద చిత్తూరుకు అక్కడికి వెళ్ళని 50 మంది తొలగింపు ఉద్యోగ భద్రత లేని ఎంఈఓ వ్యవస్థ అలాగే ఇక్కడ ఇంకో న్యూస్ ఐటమ్ చూసుకుంటే నీటి కోసం నిరీక్షణ పల్లెకు చేరని తుంగభద్ర జలాలు రూరల్ అర్బన్ పంచాయతీల్లో నీటి ఎద్దడి నత్తనడకన సాగుతున్న పైప్ లైన్ పనులు టీడీపీ హయాంలో జీవో వైసీపీ వచ్చాక జాప్యం అదొక ఐటమ్ అలాగే ఇలా కడితే జైలుకు పంపుతాం మాజీ మంత్రి కాలవ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలి శ్రీకృష్ణపై దాడి కేసును నిర్వీర్యం చేస్తున్నారు బిఎల్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణప్ప అండ్ అలాగే కలిసి పని చేస్తా కళ్యాణదుర్గం కలను నెరవేరుస్తా టీడీపీ అభ్యర్థి అమలినేని సురేంద్ర బాబు సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం ఇది ఈనాడు చిత్తూరు ఎడిషన్ ఇందులో చూసుకున్నట్లయితే పంటలు ఎండిపోతే మాకేంటి జగన్ సర్కారు చర్యతో పొంగనూరు పలమనేరు రైతులకు ఇబ్బందులు తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఇప్పుడు కుప్పం చెరువులకు విడుదల అదొక ఐటమ్ పట్టాల పేరుతో ప్రభుత్వ స్థలానికి ఎసరు మట్టి పూసి చదును చేసిన వైకాపా నేతలు మరో కుటుంబం అడ్డుపడడంతో వివాదం అదొక ఐటమ్ అలాగే 3 నా పిల్లలకు పోలియో చుక్కులు సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం ఇప్పుడు సాక్షి చిత్తూరు ఎడిషన్ చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ ది బెస్ట్ నేటి నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం నో సెల్ ఫోన్ జోన్లుగా పరీక్షా కేంద్రాలు అరగంట ముందుగానే సెంటర్లకు చేరుకోవాలని విద్యార్థులకు సూచన ప్రతి రూమ్ లో సీసీ కెమెరాలతో పర్యవేక్షణ పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం చింతపండు వ్యాపారుల కోసం శీతల గిడ్డంగులు టీడీపీ పాలనలో చింతపండు వ్యాపారులపై వేధింపులు కేసులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక సమస్యలపై దృష్టి సీఎం ఎంపీ కృషితో ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిన కేంద్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ న్యూస్ ఏంటంటే పొంగనూరులో పోలీస్ రాజ్యం వైసీపీ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మంత్రి పెద్దిరెడ్డిపై ఎదురు తిరిగితే కేసులే తాజాగా విపక్ష క్రియాశీల నేతలపై రౌడీ షీట్ల ఆస్త్రం సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది హాఫ్ ఆఫ్ ది పేపర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఆ ఎస్ఐ వద్దంటే వద్దు పట్టుబట్టి బదిలీ చేయించిన వైసీపీ కీలక నేత మంచోడని ఉన్నతాధికారులు చెప్పిన భేకాతరు 2 నెలలకే గుడిపాల ఎస్ఐకి స్థానచలనం అండ్ ఇంకొకటి అలా చెప్పారు ఇలా చేశారు చెరువులకు హంద్రీనీవా జలాల మళ్లింపుపై అధికారుల తీరు సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఒకటి ఉంది ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం
ఇప్పుడు ఈనాడు కర్నూలు ఎడిషన్ చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే గడపలో మాట నీటి మూట, దీనికి సంబంధించిన ఒక న్యూస్ ఐటమ్ ఉంది. మిడిల్ లో ఉపాధిలో అవినీతి ఘనులు పర్యవేక్షణ కరువు, దీనికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్. అలాగే ఇక్కడ భూమి పోయింది భుక్తి కరువైంది, సాగునీటి ప్రాజెక్టులకు 1000 ఎకరాల సేకరణ, పరిహారం అందక బాధితుల జీవన పోరాటం, దీనికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్. నెక్స్ట్ ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు ఎడిషన్ కనుక మనం చూసుకున్నట్లయితే బ్రహ్మోత్సవం శోభిల్లేలా, 11 రోజుల పాటు వైభవంగా ఉత్సవాల నిర్వహణ, భక్తులకు ఇబ్బంది లేకుండా విస్తృత ఏర్పాట్లు, 35 లక్షల లడ్డూ ప్రసాదాలు సిద్ధం, క్షేత్ర పరిధిలో చలువ పందిళ్లు, దీనికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ అలాగే 4న కర్నూలుకు సీఎం వైఎస్ జగన్, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి, ఇదొకటి. అండ్ ఇలాగా ఇక్కడ పేద విద్యార్థులకు మామయ్య దీవెన, నేడు జగనన్న విద్యా దీవెన మొదటి విడత విడుదల, 35,618 మంది విద్యార్థులకు ప్రయోజనం, 32,250 మంది తల్లుల ఖాతాల్లో జమ కానున్న 23.95 కోట్ల రూపాయలు. పామర నుంచి డిబిటీ ద్వారా విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్, గత ఏడాదిలో 4 విడతలుగా 94.93 కోట్ల రూపాయల జమ. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. విజయీభవ, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా. ఇంకో న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేసులో 9 మంది, టీడీపీ ఎంపీ టికెట్ పై ఉత్కంఠ, ఆశావాహులంతా ఉన్నత విద్యావంతులే, భానుశంకర్ బస్తిపాడు నాగరాజ్ పై టీడీపీ ఫోకస్, 4-5 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం, దానికి సంబంధించింది ఐటమ్. అలాగే దివ్యాంగులపై చిన్న చూపు చూస్తున్న జగన్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గోనిగుంట్ల కోటేశ్వరరావు కర్నూలులో సింహగర్జన సభ, దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్. దాంతో పాటుగా జెండా సభతో ప్యాలెస్ దద్దరిల్లింది, టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే నిధులు లేక నీళ్లు నిలవక 95.90 కోట్ల రూపాయలకు ప్రతిపాదనలు, 18.28 టీఎంసీల నిల్వ సామర్థ్యం, ఆనకట్ట నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన ప్రభుత్వం. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ ఇంకోటి చూసుకుంటే 6న మైదుకూరుకు చంద్రబాబు రాక, దానికి ఒక సంబంధించిన న్యూస్ అప్డేట్. ఇదో రకం ఓట్ల రాజకీయం, అధ్యక్షత వహించలేకపోయిన ప్రొద్దుటూరు చైర్పర్సన్, ఆ స్థానాన్ని అధిరోహించిన డిప్యూటీ చైర్మన్ ఖాజా, ఇది ప్రొద్దుటూరు పురపాలక సంఘం సమావేశం తీరు. సో ఇదొక ఐటమ్. అలాగే దోచుకునేది వాళ్ళు, భయపెట్టేది వీళ్ళు, ప్రభుత్వ భూముల ఆక్రమణకు వైకాపా నేతల యత్నం, సంతకాలు పెట్టాలని రెవెన్యూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు, దీనికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఇప్పుడు సాక్షి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యార్థి విజయీభవ, నేటి నుంచి ఇంటర్ పరీక్షలు, సర్వం సిద్ధం చేసిన అధికారులు, నిఘా నీడలో పరీక్షల నిర్వహణ. సో దానికి సంబంధించింది ఉంది. అండ్ ప్రజా సంక్షేమమే సీఎం ధ్యేయం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, చదువులకు నిశ్చింత, నేడు 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యా దీవెన డబ్బులు విడుదల, జిల్లాలో 44,876 మందికి లబ్ధి, 34.52 కోట్ల రూపాయలు పైగా జమ. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. ఇంకొక న్యూస్ పేపర్ చూద్దాం. ఇది ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ టికెట్ మీకైతే వస్తాం, లేకుంటే రామ్ రామ్, వేరే వాళ్ళకు టికెట్ అయితే మనం పోవడం ఎందుకు, వైఎస్ ఫ్యామిలీతో ఏళ్లుగా పోరాడుతున్నాం, 2005 వేల్పుల ఘటనతో కేసులతో జైలు పాలయ్యాం, నీవు మళ్ళీ టీడీపీలోకి వస్తావనుకుంటే వైసీపీలోకి వెళ్తావేంటన్నా, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డికి టీడీపీ నేతల ఝలక్. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ మనం చూస్తున్నాం హైలైట్ గా ఈ పేపర్ లో. అండ్ అలాగే తాడేపల్లిగూడెం సభను చూసి తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లింది, టీడీపీ నేతలు ఆర్ శ్రీనివాసరెడ్డి, ఆర్ మాధవిరెడ్డి. అండ్ ఇంకొక ఐటమ్, చాంబర్లో చైర్పర్సన్, కౌన్సిల్ అధ్యక్ష స్థానంలో వైస్ చైర్మన్, చైర్పర్సన్ సెలవులో ఉన్నారంటూ కౌన్సిల్లో ఎమ్మెల్యే ప్రకటన, ప్రొద్దుటూరులో వైసీపీ రాజకీయ కుర్చీలాట. సో దీనికి సంబంధించిన న్యూస్ ఐటమ్ ఉంది. నెక్స్ట్